హాయ్ అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నా. చూడండి, ఒక శారీని ఇలా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక శారీని తీసుకున్నప్పుడు అందులోకి ఒకేసారి శారీ పెట్టుకోట్ బ్లౌజ్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నేనైతే ఈ సైజులో శారీ ఫోల్డింగ్ కావాలి అనుకుంటున్నా. అందుకని శారీ పెట్టుకొని ఈ సైజులో ఫోల్డ్ చేశాను. బ్లౌజ్ని కూడా చూడండి, ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేస్తున్నాను. ముందుగా చూడండి, ఒక వైపుకి మనకి ఏ సైజు రావాలో శారీ ఫోల్డింగ్ అనేది ఆ వైపుకి ఇలా శారీ పెట్టుకొని బ్లౌజ్ని లోపల పెట్టేసి శారీని ఒకవైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మరొక వైపు శారీని చూడండి, ఈ విధంగా ఎలాంటి మడతలు లేకుండా చూసుకొని చూడండి, ఫస్ట్ లేయర్ వదిలేసి సెకండ్ లేయర్లోకి ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా లోపలికి పెట్టాలి. ఎలా పెడుతున్నానో మీరే గమనించండి. చూడండి, ఈ విధంగా ఎలాంటి ముడతలు లేకుండా ఇలా సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. నేను వీడియోను స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి. మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మరొక వైపు శారీని చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు క్లియర్గా కనిపించడానికి నేను శారీని తిప్పుతూ చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే చూడండి, ఈ శారీ ఎక్కడ పెట్టినా జారి కింద పడిపోతుందండి ఈ క్లాత్తో. చూడండి, ఇప్పుడు కొంచెం కూడా కదలకుండా ఎలా ఉంటుందో. నేను శారీని రెండు వైపులా పట్టుకొని కదిలిస్తున్నాను. చూడండి, అయినా ఫోల్డింగ్ ఏ మాత్రం చెదరడం లేదు. చూడండి, ఈ విధంగా చక్కగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ పెట్టుకోవచ్చండి. కబోర్డ్స్లోనైనా లేదా బీరువాలో అయినా ఈ శారీస్ పెట్టుకోవడం వలన చూడండి, నేను ఈ క్లాత్లోనే ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ శారీస్ ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఒక శారీని బయటికి తీయాలి అంటే చూడండి, ఈ శారీ అయితే కింద పడితే మాత్రం మొత్తం శారీ అంతా ఓపెన్ అవుతుందండి. అందుకని నేను ఈ శారీనే చూపించానండి. ఇలా ఫోల్డ్ చేయడం వలన కింద పడినా కూడా అస్సలు ఓపెన్ అవ్వదండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.